తమిళనాడులో రాజకీయం క్షణక్షణానికి మారుతోంది. పళనిస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో చెన్నైలో పొలిటికల్ హీట్ మొదలైంది. అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలడంతో అన్నాడీఎంకే కొత్త వ్యూహానికి తెరతీసింది. పార్టీ శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకుంది. తమ వర్గాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ విద్యాసాగర్ రావును పళనిస్వామి కోరారు. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ను కలిసిన పళనిస్వామి తనకు 135 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లేఖ అందించారు. 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని పళనిస్వామి గవర్నర్ను కోరినట్లు తెలుస్తోంది. తమిళనాడులో రాజకీయం క్షణక్షణానికి మారిపోతోంది. పళనిస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు చెన్నైలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలడంతో అన్నాడీఎంకే కొత్త వ్యూహానికి తెరతీసింది. పార్టీ శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకుంది. తమ వర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించాలని గవర్నర్ విద్యాసాగర్ రావుకు పళనిస్వామి కోరారు. కొద్దిసేపటి క్రిందటే గవర్నర్ను కలిసిన పళనిస్వామి తనకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో తమకు బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని పళనిస్వామి కోరినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ మనకు అందిస్తారు. ప్రస్తుతం రాజ్ భవన్ ఆవరణలో ఉన్నారు. రమేష్, పబ్లిక్ వర్క్స్ మినిస్టర్గా ఉన్న పళనిస్వామితో పాటు కొందరు సీనియర్ ఏఐడీఎంకే నేతలు కొంతమంది మంత్రులతో కలిసి మొత్తం 11 మందితో కలిసి విద్యాసాగర్ రావుతో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే భేటీ ముగిసింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రధానంగా పళనిస్వామి ఒకటే కోరారు, తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. తనకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కూడా గవర్నర్ కోరారు. దానికి సంబంధించిన లేఖను కూడా ఆయన అందించారు. ఎమ్మెల్యేలు లేఖలతో కూడిన ఒక మొత్తం లేఖను కూడా ఆయనకు సమర్పించి తనకు ఏ విధంగా ఎన్నుకుంది, శాసనసభ పక్షగా నేతగా ఎన్నికైన నేపథ్యంలో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి విద్యాసాగర్ రావు సావధానంగా అంతా విన్నట్లు తెలిసింది. పళనిస్వామి మీడియాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. రిసార్ట్ నుంచి రాజ్భవన్ చేరుకున్నారు. అదేవిధంగా మళ్ళీ రిసార్ట్కు ఆయన బయలుదేరి వెళ్లారు. ఒకవేళ శశికళను అరెస్ట్ చేసిన నేపథ్యంలో తను దగ్గరగా ఉండాలి ఆమెని లాయలిస్ట్గా ఉన్న పళనిస్వామి ఇప్పుడు ఆమె ఉన్నప్పుడు కూడా రిసార్ట్కు చేరుకోవాలనే ఉద్దేశంతో ఆయన నేరుగా రిసార్ట్కు వెళ్ళిపోయారు. రిసార్ట్లో ఈ రోజు అరెస్ట్ చేస్తారా లేదా, ఇప్పుడు సమయం ముగిసిపోయింది కాబట్టి ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశం లేదు, లొంగుబాటు అయ్యే అవకాశం లేదు. మరొక వైపు శశికళతో పాటు ఇంకో ఇద్దరికి శిక్ష పడింది, సుధాకరన్ అదేవిధంగా ఇలవర్సి కూడా. వాళ్ళు వేద నిలయం పోలీస్ గార్డెన్లోని వేద నిలయంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా శశికళను అరెస్ట్ చేసిన నేపథ్యంలోనూ ముగ్గురు కూడా లొంగిపోవడం లేదా పోలీసులు అరెస్ట్ చేస్తే వెళ్లడం జరుగుతుంది. ప్రస్తుతానికి గవర్నర్ ఉన్న ఆప్షన్లను పరిశీలిస్తున్నారు. శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించాలా లేదా ఫ్లోర్ టెస్ట్ అడ్వకేట్ జనరల్ రోహిత్ జీ చెప్పినట్లుగా ఆయన చూసిన మేరకు, ఇతర న్యాయ నిపుణుల చూసిన మేరకు ఫ్లోర్లో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలి. ఈ 2 అంశాలనే పరిశీలిస్తున్నారు. రాజ్యాంగ నిపుణులు అయితే శాసనసభ పక్ష నేతగా ఎవరైతే ఎన్నికారో వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అనివార్యంగా గవర్నర్ అదే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. కొద్దిసేపట్లో రాజ్భవన్ నుంచి అయితే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామికే పిలుపు వచ్చే అవకాశమే 90% ఉందని కూడా చెప్తున్నారు. ఇక 10% విషయానికి వస్తే ఇప్పటికే పన్నీర్ సెల్వం తనకు ముఖ్యమంత్రిగా బలవంతంగా రాజీనామా చేయించారు. తనకు బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. ఫ్లోర్లో కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా శశికళ వైపు ఉన్న ఎమ్మెల్యేలంతా తనకు మద్దతు పలుకుతారని ఆయన మొదటి నుంచి కూడా భావిస్తున్నారు. అందుకే ఆయన ఎంతో విశ్వాసంతో ఉన్నారు. ఫ్లోర్ టెస్ట్కే అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వం చెప్తున్నారు. ఈ మేరకు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరారు. అపాయింట్మెంట్ ఇంకా రాలేదని తెలుస్తుంది. ఆయన ఈ రోజు కలవకపోయినప్పటికీ రేపైనా కలిసి తన వాదనను వినిపించుకోవక అవకాశం ఉంది. కాకపోతే పన్నీర్ సెల్వం దగ్గర ఇప్పుడు అధికారికంగా కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇంకొక 20 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు చెప్పినప్పటికీ తటస్థంగా ఉన్నారు. ఏఐడీఎంకేలోని శశికళ వర్గానికి, ఇటు పన్నీర్ సెల్వం వర్గానికి కాకుండా తటస్థంగా ఉన్నారు. 98 మంది మాత్రమే శశికళ శిబిరంలో ఉన్నారని నిన్నటి వరకు చెప్పినప్పటికీ సంతకాలు చూస్తే మాత్రం 128 వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ నిర్ధారణ చేసుకుంటారని గవర్నర్ శాసనసభ పక్ష నేత పళనిస్వామికి అవకాశం ఇవ్వాలి.
లేదా అనేది కొద్దిసేపట్లో లేదా ఒక 2 రోజుల పాటు వాయిదా వేస్తారా, రేపు ఎల్లుండి ఏమైనా ప్రకటిస్తారా అనేది ఇప్పుడు చూడాలి. గవర్నర్ ఆ మేరకు సూచిస్తున్నారు. కానీ కేవలం శశికళ అరెస్ట్ అయ్యి లేదా లొంగిపోయి జైలుకు వెళ్తేనే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. శశికళ వర్గం నుంచి తన వర్గంలోకి జంప్ అయ్యే అవకాశం ఉంది. పన్నీర్ సెల్వం అదే ఆశ పెట్టుకున్నారు. ఇప్పటికే కొంతమంది అనుచరులు రిసార్ట్లోని అసోసియేషన్తో అక్కడికి వెళ్లి ఎమ్మెల్యేలను తీసుకురావడానికి కొంతమంది అనుచరులు ప్రయత్నం చేసినప్పటికీ అక్కడికి వెళ్తే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఎవరిని కూడా వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోయస్ గార్డెన్ తో పాటు అక్కడ రిసార్ట్ లో కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇప్పుడు రాజ్భవన్ దగ్గర కూడా పళనిస్వామి వచ్చిన సందర్భంగా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మొత్తం మీద పోలీసులు అయితే ఏమాత్రం శాంతి భద్రతల విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గవర్నర్ ముందున్న ఆప్షన్స్ ని 3 ఉన్నాయి. ఆ 3 ఏది ఎంచుకుంటారనేది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. గవర్నర్ ఒక ప్రకటన. రైట్ రమేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇక పళనిస్వామికి మద్దతుగా అన్నాడీఎంకే నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లెటర్ కూడా చూపిస్తూ ఉన్నారు గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర. ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய சட்டமன்ற உறுப்பினர்களை அழைத்து இந்த பதவி பிரமாணம் திரு எடப்பாடி பழனிசாமி அவர்களுக்கு செய்து வைக்க வாய்ப்பு உள்ளது. சட்டமன்றம் கூடினாலும் அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தை சார்ந்த சட்டமன்ற உறுப்பினர்கள் சட்டமன்றத்திற்கு சென்று பெரும்பான்மையை நிரூபிப்பதற்கு தயாராக உள்ளார்கள். ஆனால் யாரோ சட்டவிரோதமாக இங்கு ஏதோ ஒரு சதி செய்ய முயற்சிக்கிறார்கள். இது நடைபெறாது, நடைபெறக்கூடாது. இது இந்த தமிழ் மண் சுதந்திரமாக வாழ வேண்டிய இடம். இது இங்கு யாரும் சட்டவிரோதமாக அடைக்கப்படவில்லை. 15 பெண் சட்டமன்ற உறுப்பினர்கள் அமைச்சர்கள் தங்கள் குடும்பத்தினருடன் நிம்மதியாக அமைதியாக அழகாக குழந்தைகளுடன் இங்கே வசித்து வருகிறார்கள். இந்திய குடிமகன் ஒவ்வொருவனுக்கும் தன் விருப்பப்பட்ட இடத்தில் சட்டத்தை மீறாமல் குடியிருப்பதற்கு உரிமை இருக்கிறது, தங்குவதற்கு உரிமை இருக்கிறது. இதனை கெடுப்பதற்கு, இதனை தடுப்பதற்கு எந்த சக்திக்கும் அதிகாரம் இல்லை. எனவே சட்டவிரோதமான செயல்களில் யார் ஈடுபட்டாலும் நிச்சயமாக அதனை முறைப்படி சந்திக்கப்படும். திரு எடப்பாடி பழனிசாமியை எந்த நேரத்திலும் ஆளுநர் அவர்கள் அழைத்து பதவி பிரமாணம் செய்து வைப்பார். சட்டமன்றம் கூட வாய்ப்புள்ளது. எனவே சட்டமன்ற அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தைச் சேர்ந்த சட்டமன்ற உறுப்பினர்கள், மாண்புமிகு அமைச்சர்கள் தங்கள் விருப்பத்தின் பேரில் இங்கே தங்கியுள்ளார்கள். எனவே இவர்கள் தங்கி இருப்பதற்கு குந்தகம் விளைவிக்கும் வகையில் யாரும் எந்த செயலை செய்தாலும் அது முறைப்படி சந்திக்கப்படும். எனவே மேதக ஆளுநர் அவர்கள் விரைவில் திரு எடப்பாடி பழனிசாமி அவர்களை அழைத்து பதவி பிரமாணம் செய்து வைப்பார்கள் என்று நம்புகிறோம், எதிர்பார்க்கிறோம். நிச்சயமாக அது நடைபெறும். இது எங்களுக்கு கிடைத்த தகவல் சார், எங்களுக்கு கிடைத்த தகவல். ஏனென்றால் இங்க இருக்கின்ற காவல்துறையை சேர்ந்த சகோதரர்கள் எங்களுடன் அன்பாக நடந்து கொள்கிறார்கள். இதுவரை சந்தேகமே இல்லை. அவர்களுக்கு யாராவது அச்சுறுத்துவதற்கு வாய்ப்பு தெரிகிறது எங்களுக்கு. எனவே முன்னெச்சரிக்கையாக இதனை நாங்கள் பதிவு செய்ய விரும்புகிறோம். சார் இல்ல, சில முறையான ரெகுலேஷன்ஸ் வேணும் சார். எல்லாத்தையுமே அன்ரெஸ்ட்ரிக்டடா விட முடியாது. இப்ப 144 போட்டிருக்காங்க, கரெக்ட். நான் ஒன்னும் அதை பத்தி பேச்சுக்க இடம் இல்ல. நாங்க சொல்றது சட்டப்படி எந்த தவறும் செய்யாமல், எந்த விதிமீறலும் செய்யாமல், எந்த தவறும் செய்யாமல் எங்கள் விருப்பத்தில் நாங்கள் தங்கியிருக்கும் இந்த ரிசார்ட்டை விட்டு எங்களை வெளியேற செய்வது என்பது நியாயத்திற்கு, சட்டத்திற்கு, மனசாட்சிக்கு விரோதமான செயல். உங்களது குற்றச்சாட்டு முதலமைச்சர் மேலயா? எஸ், வந்தாச்சு. ஆமா ஆமா கொடுத்திருப்பார். அவர் கிளைம் பண்ணியாச்சு. ஆமா சார், அதாவது அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தை சேர்ந்த கிட்டத்தட்ட அனைத்து சட்டமன்ற உறுப்பினர்களும் இதில் கையெழுத்துள்ளார்கள். நம்பர் நீங்க அவர்கிட்ட கேட்டுக்கணும். ஏன்னா எனக்குன்னு ஒரு ஜூரிஸ்டிக்ஷன் இருக்கு சார், அதை நான் தாண்டக்கூடாது. அவர் he is going to be the chief minister of this Tamil Nadu. He alone competent to say. நான் சொல்லக்கூடாது. இல்ல, ஆமா சார், எங்களை அழைத்து கூட்டம் நடத்த வேண்டும். அதில் நாங்கள் வாக்களிக்க வேண்டும். இதில் வாக்களிப்பதற்கு பிரச்சனையை எழவில்லை.
ஏனென்றால் கை புண்ணுக்கு கண்ணாடி தேவையில்லை. அனைத்து அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தைச் சேர்ந்த அனைத்து சட்டமன்ற உறுப்பினர்களுமே உயர் திரு மாண்புமிகு எடப்பாடி பழனிசாமி அவர்களை மாண்புமிகு சின்னம்மாவினுடைய ஆசையினால் தேர்ந்தெடுக்கப்பட்டுள்ளார். எனவே அவர் இந்த தமிழ்நாட்டினுடைய முதல்வராக ஆட்சி அமைக்கப் போகிறார். இதில் இந்த அண்ணா திராவிட முன்னேற்ற கழக எம்எல்ஏக்கள் அனைவரும் பங்கு பெறவிருக்கிறார்கள். இன்னும் விரைவில் நடக்கக்கூடிய இந்த நல்ல நிகழ்விற்கு முன்பாக குந்தகம் விளைவிக்க வேண்டும் என்று யாரோ சதி செய்கிறார்கள். எங்களுக்கு கிடைத்த தகவல் சார், நீங்க நான் சொல்றதை கேளுங்க சார். நான் சொல்றது மட்டும் நீங்க கேட்கணும். நீங்க கேட்கறதுக்கெல்லாம் நான் பதில் சொல்ல முடியாது. எங்களுக்கு இப்ப வந்து இன்வெஸ்டிகேட்டிவ் ஜேர்னலிசம்லாம் ரொம்ப நல்லா வளர்ந்துருச்சு. இப்ப நீங்களே யாருன்னு கண்டுபிடிச்சிருவீங்க. கண்டுபிடிங்க யாரு எங்களை அச்சுறுத்தார், எங்களை நீங்கள் காப்பாற்றுங்கள். அந்த கேள்விக்கு நான் பதில் சொல்ல முடியாது. No, that is not the issue now. I am standing before you. Sir, please understand it. It is a matter pending before, still pending according to me. No. Review petition can be filed. Our legal team is working there. So I can't talk about it. Sir,